నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో అప్ టు 7.25% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్న కొన్ని అద్భుతమైన ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ గురించి క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఏమనుకుంటూ ఉంటాం, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అద్భుతమైన ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటాం. అది మేబీ పీపీఎఫ్ కావచ్చు, ఈఎల్ఎస్ఎస్ కావచ్చు, యూలిప్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటంటే సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఒక సంవత్సరంలో మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి గాను అంటే ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పైన అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందొచ్చు అనమాట. సో అందరూ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే ఎఫ్డి అన్నది అసలు ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే కాదు అనుకుంటారు. కానీ నిజమే. కాకపోతే ఇన్ కేస్ మీరు ఎఫ్డీస్లో భాగమైనటువంటి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు కూడా సెక్షన్ 80C ప్రకారం 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందొచ్చు అనమాట. సో ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి ఏంటంటే మనం ఖచ్చితంగా మెచ్యూరిటీ అనేది 5 years ఉండాల్సిందే. మన డబ్బు ఎఫ్డి ఖాతాలో 5 సంవత్సరాలు ఉండాల్సిందే. 5 సంవత్సరాలు ఉంటే మాత్రమే సెక్షన్ 80C బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది అనమాట. అంటే ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ ఇయర్లో మనం ఎంతైతే డిపాజిట్ చేసామో దానికి గాను 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ ఎఫ్డీస్పై జనరేట్ అయ్యే వడ్డీ మీద మనకి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవండి. ఆ వడ్డీ అంతా ట్యాక్స్బుల్లే. మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనం ట్యాక్స్ని చెల్లించాల్సిందే. అదేవిధంగా ఒక సంవత్సరంలో మనకి చాలా ఎఫ్డీస్ ఉన్నాయనుకోండి, ఆ ఎఫ్డీస్ అంతటి మీద వడ్డీ అన్నది 40,000 కన్నా ఎక్కువ జనరేట్ అయినట్లయితే, అంటే ఒక సంవత్సరంలో 40,000 కన్నా ఎక్కువ జనరేట్ అయినట్లయితే 10% టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది అనమాట. అదే ఇన్ కేస్ మీ యాన్యువల్ ఇన్కమ్ అన్నది 2.5 lakhs కన్నా తక్కువ ఉన్నట్లయితే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేసే సమయంలోనే, అది మేబీ బ్యాంక్స్లో కావచ్చు లేదా వేరే వేరే చోట్ల కావచ్చు, ఆ సమయంలోనే ఫామ్ 15Gని కనుక సబ్మిట్ చేసినట్లయితే ఈ 10% టీడీఎస్ అనేది కట్ అవ్వదు. అంటే జనరల్ పబ్లిక్కి 15G, సీనియర్ సిటిజన్స్కి 15H వీటిని సబ్మిట్ చేసినట్లయితే ఆ 10% టీడీఎస్ని కట్ చేయరు. మీరు చెప్తున్నట్లు ముందుగానే నా ఇన్కమ్ అన్నది చాలా తక్కువ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కన్నా తక్కువ ఉంది, కావున 10% టీడీఎస్ని కట్ చేయకండి ఇన్ కేస్ నా రిటర్న్ అన్నది 40,000 కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మీరు ముందుగానే హెచ్చరిస్తున్నట్లు. సో మీరు ముందుగానే సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆ 10% టీడీఎస్ అనేది కట్ అవుదనమాట. ఇంకా వడ్డీల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా డీసీబీ బ్యాంక్లో 6.75% per annum ఉంది వడ్డీ. అదేవిధంగా ఎస్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.75, ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.5, ఆర్బీఎల్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.25, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.5, డచ్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6%, కరూర్ వైశ్య బ్యాంక్లో చూసుకున్నట్లయితే 5.75%, అదేవిధంగా ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 5.5% అనమాట. ఇవన్నీ జనరల్ పబ్లిక్కి. అదే సీనియర్ సిటిజన్స్ కనుకోండి 0.5% వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఇంకా సీనియర్ సిటిజన్స్ యొక్క వడ్డీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి డీసీబీ బ్యాంక్. ఈ బ్యాంక్లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్పై అది కూడా సీనియర్ సిటిజన్స్కి అయితే 7.25% ఉంది. చాలా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్లో 7.5%, ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో 7%, ఆర్బీఎల్ బ్యాంక్లో 6.75%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 7.25%, డెచ్చి బ్యాంక్లో 6%, కరూర్ వైశ్య బ్యాంక్లో 6.15%, అదేవిధంగా ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 6.05%గా ఉన్నాయన్నమాట వడ్డీలు. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ బ్యాంక్స్ మంచిగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ కేస్ సార్ నేను మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా, నాకు కాస్త ట్యాక్స్ సేవింగ్ కావాలి అంటే సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ కావాలనుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి వడ్డీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. పీపీఎఫ్, ఎన్పిఎస్లో చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ అనేది చాలా లాంగ్ అనమాట. 30 years, 15 years ఈ రకంగా పెట్టుబడి పెట్టాలి. కానీ దీంట్లో చూసుకున్నట్లయితే కేవలం మనం 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతాం. ఇన్ కేస్ మీరు కనుక ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని ఓపెన్ చేసుకొని 1 yearకో 2 yearకో దాన్ని తీసుకోవాలనుకుంటే ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ రాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా ఎఫ్డీస్ గురించి కానీ, ఆర్డీస్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్, లోన్స్ వేటి గురించి డౌట్ ఉన్నా
కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 53 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ కట్గా కోర్సెస్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో కింద కనిపిస్తుంది కదా MARIDI, ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 2000 రూపీస్ డిస్కౌంట్. ఇటువంటి ఆఫర్ మరెక్కడా లభించదు, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో ఈ యాప్కి చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2 మిలియన్ డౌన్లోడ్స్ జరిగాయి. మరియు రేటింగ్ చూసుకున్నట్లయితే 4.5 కన్నా ఎక్కువే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూడడం ప్రారంభించండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, చాలా కొంటూ ఉంటారు. అదేవిధంగా మీ నాలెడ్జ్పై ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీ ఫ్యూచరే బాగుంటుంది. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు చూసుకున్నట్లయితే డిస్కౌంట్ ఉంది కాబట్టి చాలా మంచి ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.